సమీప డోర్ నెంబర్ చెప్పండి అంటారు. సమీప డోర్ నెంబర్ ఎక్కడో మా అదేదో వాటర్ ట్యాంక్ దగ్గర ఉంటుంది ఓ డోర్ నెంబర్. అది ఇస్తే మా ఉడాకాలి మొత్తం ఆ ఇంట్లో ఉన్నట్టే లెక్క. ఇప్పుడు నిన్న అదే రాహుల్ గాంధీ ఎవరిదో 400 గజాల ఇంట్లో ఏదో 200 గజాల ఇంట్లోనో 50 గజాల ఇంట్లోనో 500 ఓట్లు ఉన్నాయంటే వాళ్ళు చెప్పారు, అయ్యా మా పక్కన ఫ్యాక్టరీ ఒకటి ఉంటుంది, ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళందరూ ఓట్లు అప్లై చేసుకుంటారు, అప్లై చేసినప్పుడల్లా డోర్ నెంబర్ అంటే మాదే ఇస్తారు అక్కడ, అది అని వాళ్ళు చెప్పారు అక్కడ. అంతే. ఇంకోటి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ ఏడాది 30 మంది పనిచేశారు వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకోటి 30 మంది వస్తారు, ఈ 30 పోవు ఓట్లు, ఈ 30 వస్తాయి కొత్తవి. అంటే దీన్నే ఓట్లు దొంగిలించబడుతున్నాయి అనేది క్యాంపెయిన్. అది ఇతను చేస్తున్నది ఏంటంటే సహజ సిద్ధమైన ఇర్రెగ్యులారిటీస్. దీనికి పరిష్కారం ఏంటి? ఒకే ఒకటి, దేశవ్యాప్తంగా వెరీ సింపుల్ లాజిక్, ఓటర్ ఆధార్ అనుసంధానం, ఆటోమేటిక్ డిలీషన్. ఓటర్ ఆధార్ అనుసంధానం చేశాక కొత్తగా అప్లై చేసుకోగానే పాత ప్లేసులన్నిట్లలో డిలీట్, ఆల్ డిలీట్. ఎక్కడో ఒక చోట ఉండాలి అంతే. యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే 6 నెలలు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఓటు ఉండాలి, 6 నెలలు మనం ఎక్కడ ఉంటామో అక్కడ ఓటు ఉండాలన్నది ఎన్నికల సంఘం నిబంధన. అది రాజ్యాంగం ప్రకారం ఉన్నటువంటి ఎన్నికల సంఘం పెట్టిన నిబంధన. అది నువ్వు హైదరాబాద్ లో జాబ్ చేస్తుంటే అక్కడే, నీ ఇల్లు అక్కడ ఉంటే అక్కడే, నీ సొంత ఊర్లో ఉండకూడదు, ఓటు వదిలేయాలి నువ్వు. అంతే. ఇప్పుడు ఎక్కడ ఎందుకు ఆయన చెప్పిన డ్యూయల్ ఓటు 3 times ఓటు అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఊళ్ళలో ఓటేసిపోవట్లా? అంతే. అవును. మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ కి వేస్తున్నారుగా ఓట్లు. అదే అంటున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళు వచ్చి ఆంధ్రాలో ఓటే ఇట్లా